నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే భారతీయులందరికీ శుభవార్త. యూసఫ్ కార్గో వారు హాలా ఫిబ్రవరి సందర్భంగా స్పెషల్ ఆఫర్లు తీసుకొని వచ్చారు. ఏ కార్గో 900 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, సి కార్గో 500 ఫిల్స్ అన్ని ఛార్జీలు కలుపుకొని, నో పోర్ట్ ట్యాక్స్, నో ఇన్సూరెన్స్, నో పికప్ ఛార్జెస్, నో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో 2025వ సంవత్సరంలో కొత్త వీసాలు తీస్తూ ఉన్నారా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలన్నా. ఎందుకంటే కువైట్ లో ఉన్న కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియకుండా కొంతమంది స్కామర్ల చేతుల్లో మనం చూసుకుంటే డబ్బులు పెడుతూ ఉన్నారు. ఇండియాలో మనం చూసుకుంటే సూన్ వీసా తీస్తామని చెబుతూ ఉన్నారు. కువైట్ లో కొంతమంది డైరెక్ట్ గా వీసా కంపెనీతో కానీ లేకపోతే యజమానితో డీలింగ్ లేకుండా మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను నమ్మైతే డబ్బు ఇస్తూ ఉన్నారో. ప్రస్తుతానికి ఒక వ్యక్తి ఇండియా నుంచి కువైట్ కు రావాలంటే కువైట్ లో ఉన్న వాళ్ళకు బంధువులకో గాని స్నేహితులకో గాని ఫోన్ చేసి నాకు వీసా కావాలంటూ ఉన్నారు. అలాగే ఒక బంధువు స్నేహితుడు మనం చూసుకుంటే మధ్యవర్తి ద్వారా కంపెనీ వీసానో లేకపోతే ఇంకొక వీసాకు ట్రై చేస్తూ ఉన్నాడు. అలాగే వాళ్ళు డబ్బు డిమాండ్ చేస్తారు. 2000 దినార్ల, 1000 దినార్ల, 500 దినార్ల అని చెప్పేసి ఆ యొక్క డబ్బు పంపిమని అడుగుతారు. వాళ్ళు ఇండియా నుంచి కువైట్ కు డబ్బు పంపించిన తర్వాత సగం డబ్బు కడతారు, వీసా వచ్చాది. మళ్ళా కువైట్ కు వచ్చిన తర్వాత వీసా పూర్తి డబ్బు ఇస్తామని చెప్పేసి ఒప్పందం చేసుకుంటారు. కువైట్ కు వచ్చిన తర్వాత మొత్తం డబ్బు ఇచ్చేస్తారు. కువైట్ కు వచ్చిన తర్వాత అది నకిలీ వీసా అని చెప్పేసి, నకిలీ కంపెనీ అని చెప్పేసి తెలుగుతూ ఉంది. చాలా మందికి మెడికల్ కావడం లేదు, అకామాలు తగలడం లేదు. దీంతో చాలా మంది అయితే ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి వీసాలు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండనన్నా. అలాగే ఎవరైనా సరే కువైట్ లేకి ప్రవాసులకు నకిలీ వీసాలు ఇచ్చి అక్రమంగా రవాణా చేస్తే కానీ కొత్త చట్టం ప్రకారం భారీ జరిమానా మరియు జైలు శిక్ష విధించబడుతూ ఉంది. అలాగే కువైట్ లో కొత్త రెసిడెన్సీ చట్టం ప్రకారం ఎవరైతే ప్రవాసులను కువైట్ లేకి అక్రమంగా రవాణా చేస్తారో అటువంటి నేరస్తులకు 3 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 5,000 నుంచి 10,000 దినార్ల మధ్య జరిమానా ఉంటుందని చెప్పేసి కొత్త రెసిడెన్సీ చట్టంలో కువైట్ ప్రభుత్వం పొందుపరచడం జరిగింది. చాలా మంది తమకు తెలియకుండానే ప్రవాసులను కువైట్కి అయితే తీసుకుని వస్తారో. ఒకవేళ పోలీసులు అతన్ని పట్టుకుంటే కానీ నీకు ఎవరు వీసా తీసినారంటే కానీ మా అన్న తీసినాడో లేకపోతే మా ఫ్రెండ్ తీసినాడో అని చెప్తారో, మీ పేర్లు చెప్తారనమాట. ఎందుకంటే మీరు వీసా తీసిన వ్యక్తి పేరు ఇతనికైతే తెలియదు కాబట్టి మీ పేరు చెప్తారు. మీరు అక్కడికి వచ్చిన తర్వాత మీరు అతని పేరు చెప్పాల్సి ఉంటుంది. మీరు చెప్పకుండా అక్కడ ఉంటే కానీ జైలు శిక్ష మరియు జరిమానా మీకు పడే అవకాశం ఉందన్నా. కాబట్టి 2025వ సంవత్సరంలో ఎవరైనా వీసాలు తీసేటప్పుడు ఒరిజినల్ వీసాలు తీసేదానికి ప్రయత్నం చేయండి అన్నా. ఎందుకంటే గాని ఏమాత్రం పొరపాటు జరిగినా సరే కానీ కువైట్ లో మన యొక్క జీవితానికే ప్రమాదం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.